శ్రీమంత్రే నమః. నమస్కారం. సద్గురు జ్యోతిష్యాలయం నుంచి మేషరాశి వారికి ఈ చంద్రగ్రహణం ద్వారా ఎలా ఉంటుంది ఫలితాలు, మరి వీరికి చేయవలసినటువంటి జాగ్రత్తలు ఏంటో మనం చూస్తున్నాం. ఈ నెల సెప్టెంబర్ 7 రాత్రి 9:58 ప్రారంభమయ్యి అదే సమయంలో ఈ గ్రహణం సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 ముగుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ చంద్రగ్రహణ ప్రభావం 3:29 పాటు ఉంటుంది కదా. దీనికి ఖగోళ ఆధారాలతో మేషరాశికి కొన్ని వివరాలు చెప్తానండి. ఈ చంద్రగ్రహణం శతభిష నక్షత్రంలో జరుగుతుంది. ఇది రాహుకి ఆధిపత్యం కలిగినటువంటి ఉంటుంది. చంద్రుడు రాహు కలయిక 11వ భావంలో తాత్కాలిక లాభాలు కానీ దీర్ఘకాల స్థిరత్వం లోపిస్తుందని ఉంది. శని అదే భావనలో ఉండడం వల్ల శ్రమ లేకుండా ఫలితం రాదు అంటారు చూస్తారా. సూర్యుడు కేతు కలయిక 5వ భావంలో క్రియేటివ్ పనులు, ప్రేమ, పిల్లల విషయంలో కాస్త గందరగోళం ఇవన్నీ ఉండొచ్చు. సరే, మరి నక్షత్ర రహస్యాలు అని తీసుకుంటే శతభిషకు విశ్లేషణ. శతభిషం, శతం అంటే 100, అభిష రక్షణ అంటే 100, రక్షణ కవచాలు అనే అర్థం కూడా చెప్పచ్చు. కానీ గ్రహణ సమయంలో ఈ రక్షణ తాత్కాలికంగా బలహీనపడుతుంది. మేషరాశి వారికి ఈ సమయంలో సామాజిక సంబంధాలు పరీక్షాకాలంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. రాహు ప్రభావం వల్ల అనుమానాలు, అసహనం, అహంకారం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి కర్మపరంగా 11వ భావం కర్మఫలాల గృహం. గతంలో వేసిన సంబంధాలు, స్నేహాలు ఇప్పుడు పరీక్షకు వస్తాయి. ఎందుకంటే ఉన్నటువంటి పార్ట్నర్షిప్లో కానీ లేదా బంధువుల్లో కానీ అన్నదమ్ముల్లో కానీ గృహంలో కానీ కాస్త పరీక్ష ఇలా ఉంటుందని ఈ యొక్క గ్రహణం యొక్క ఇంపాక్ట్ మేషరాశి మీద పడుతుంది. 5వ భావం పూర్వ పుణ్యస్థానం. గత జన్మలో చేసిన మంచి చెడు పనులు, పిల్లలు, ప్రణాళికలు, ప్రేమ జీవితంలో ప్రతిబింబిస్తాయని చెప్పచ్చు. ఈ గ్రహణం మీకు ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు తాత్కాలికమైనటువంటి స్నేహితులు మీరు జడ్జి చేసుకునే ఒక అద్భుతమైనటువంటి సమయం. ఈ గ్రహణం మీకు కూడా ఉపయోగపడుతుంది. మరి మానసికంగా మీరు ఎలా ఉంటారంటే, చంద్రుడు మనస్సు కారకుడు, రాహు మోహం, భావోద్వేగ స్థితిలో ఉంటాడు. కాబట్టి 11వ భావం రావు వల్ల అందరినీ నమ్మకూడదు, నమ్మినట్టు నటించండి. సబ్కా సున్నా అప్నా కర్ణ అన్నట్టుగా ఉండండి. అవగాహన మీకే వస్తుంది. మరి 5వ భావం కేతు వల్ల ప్రేమ సంబంధాలు ఎందుకని అర్థం కాకుండా దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవ్వడం లేదా ప్రేమికుల మధ్య సఖ్యత లోపం ఉండడం జరుగుతుంది. మరి ఆర్థికమైనటువంటి సామాజిక సమీకరణ మేషరాశి వారికి ఎలా ఉందంటే, 11వ భావం బలహీనపడడం వల్ల సోషల్ నెట్వర్క్ బంధాలు కోల్పోవడం, అవకాశాలు ఆలస్యం అవ్వడం, తర్వాత మీరు సోషల్ మీడియాలో మీరు ఇచ్చే కామెంట్స్ వల్ల కూడా మీకు నెగిటివ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార భాగస్వామ్యంతో తప్పుడు సమాచారం కారణంగా నష్టం జరుగుతుంది. అయినప్పటికీ శని ఉనికి వల్ల మీరు సంకల్ప బలం పెంచితే తిరిగి లాభాలు తెచ్చుకోవచ్చు. మరి దీనికి ఈ గ్రహణం వల్ల ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది? కంటి చూపు, నర్వస్ సిస్టమ్, రక్తపోటుకి జాగ్రత్తగా ఉండాలి. రాహు ప్రభావం వల్ల మైండ్ ఓవర్ యాక్టివ్ అవుతుంది, నిద్రలేనితనంగా ఉంటుంది, ఆందోళనగా ఉంటుంది, వాయు సంబంధాలు, జాయింట్ పెయిన్స్, గ్యాస్ ట్రబుల్స్ అంతా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఆధ్యాత్మికంగా సూచనలు కొన్ని ఉన్నాయి ఈ యొక్క మేషరాశి వారికి. శతభిష నక్షత్ర రహస్య వైద్య హీలింగ్కి సంబంధించింది కాబట్టి ఈ కాలంలో మేషరాశి వారు ధ్యానం, జపం చేస్తే పాత కర్మల బంధనాలు క్రమంగా తగ్గుతాయి. రాహు ప్రభావాన్ని తగ్గించడానికి విష్ణు సహస్రనామ పఠనం చాలా అత్యుత్తమం. దీర్ఘకాలిక ఫలిత సూచనలు ఈ యొక్క రోజుకే కాకుండా దీర్ఘకాలికంగా చూసుకుంటే సెప్టెంబర్, నవంబర్ 25 వరకు కూడాను నెట్వర్క్లో క్లీనప్, నిజమైనటువంటి స్నేహితులు ఎవరో వాళ్ళే మిగులుతారు. డిసెంబర్ 25, ఫిబ్రవరి 26 కొత్త అవకాశాలు కానీ సీరియస్ ఎఫర్ట్తోనే సక్సెస్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు. మరి 26 మధ్య నుంచి గతంలో కోల్పోయిన లాభాలు తిరిగి రావడం మొదలు పెడుతుంది 2026 నుంచి. మరి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే ప్రత్యేకమైనటువంటి డీపెస్ట్ పరిహారాలు కూడా దీనికి ఉంది. ఆహారంలో తులసి ఆకు వేయండి, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవండి, గ్రహణ సమయంలో ఓం నమో నారాయణ అని 108 సార్లు జపం చేయండి. తర్వాత ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమః. మళ్ళీ చెప్తాను వినండి పూర్తిగా. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమః. ఈ చంద్రదోష నివారణకు ఎంత వీలుంటే అన్ని చేయండి. మినిమం అయితే 108 సార్లు చేయండి. మహామృత్యుంజయ జపాన్ని ఒక 21 సార్లు చేయండి. గ్రహణం తర్వాత మీరేం చేయాలి? గంగాజల స్నానం, ఆలయ దర్శనం, నల్ల నువ్వులు,
నీలి వస్త్రము దానం ఇవ్వడం, శనివారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం, ఇవన్నీ చేయడం వల్ల మీకు అద్భుతమైనటువంటి మేషరాశి వారికి గ్రహణ దోష పరిహారం జరుగుతుంది. మరి ఈ గ్రహణ సమయంలో ఈ కరుంగాళి మాల గురించి చెప్తున్నారు కదా గురుగారు, మీరు ఈ కరుంగాళి మాల వేసుకోవచ్చా? 101% వేసుకోండి. ఆ వేసుకోవడమే కాదు, ఇలా ఈ మాలని ఇలా చేతిలో పెట్టుకొని ఆ జపం చెయ్యండి. చూడండి పవర్ ఎలా ఉంటుందో. ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఒక రకంగా ఉంటే, గ్రహణ సమయంలో ఈ మంత్రం చెప్పి కరుంగాళి మాల వేయడం వల్ల మీ జీవితంలో ఇంకా ఎంతో ఉన్నత స్థితికి వెళ్తారు. అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా పొందుతారు. అద్భుతం అద్భుతం అద్భుతం. కరుంగాళి మాల అసలు ఏంటి? కరుంగాళి మాల అందరూ సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు, సినిమా వాళ్ళు వేసుకుంటున్నారు, రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు, ప్రముఖులు అందులో వేసుకుంటున్నారు. మరి నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా? అసలు దీన్ని ఏంటి, ఇది ఒరిజినల్ కాదా? దీని గురించి చెప్పంటే ఇలా ఉంటుందండి. కరుంగాళి కట్టె అంటారు. ఇది చాలా బరువుగా ఉంటుంది. ఇదంతా కూడా పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క దర్బార్ అంతా కూడా ఈ వుడ్తోనే వాళ్ళ యొక్క మెహల్స్ అంతా కట్టుకున్నారు. పూర్వకాలంలో షిప్స్ అంతా కూడా దీంతోనే తయారయ్యింది. ఈ కరుంగాళి పూసలు చూసారా, ఇలా ఉంటుంది. ఈ పూసలన్నీ కూడాను పిరగొడితే కూడా దాంట్లో తెలిసిపోతుంది ఇందులో ఉన్నది అని. సరే, ఈ పూసలంతా కూడాను తయారు చేసి ఒక 48 రోజులు పూజ చేసి మన దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం తిరుపతిలో పూజ చేసి సుదర్శన చండీ అవకాశం అంతా కూడా చేసి చక్కగా ఈ మాలను తయారు చేసి ఇచ్చాం. ఈ మాల వేసుకోవడం వల్ల నాకు లాభం ఏంటంటే ఆరోగ్యం బాగా ఉంటుంది, ఐశ్వర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, జన వశీకరణ ఉంటుంది, ఐశ్వర్యవంతులుగా ఉంటారు. మరి దీనివల్ల ఉపయోగం చెప్పారు గురుగారు. మరి ఈ మాల వేసేటప్పుడు నేను ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అంటే, ఈ మాల వేసుకునేటప్పుడు మధుమాంసాలకు దూరంగా ఉండాలి, రాత్రి పడుకునేటప్పుడు ఇప్పేయాలి. మరి జపతపాలకి ఇది చాలా విశేషం, ఇలాంటి అద్భుతమైనటువంటి మాల. మరి ఈ మాల ఎక్కడ దొరుకుతుంది గురుగారు అంటే, ఇది వెస్టర్న్ ఘాట్స్లలో ఉన్నటువంటి చెట్లలో నుంచి వచ్చినటువంటి ఈ కరుంగాళి కట్టె అనే ఒక కర్ర ద్వారా తయారు చేసి మనం అందిస్తున్నాం. దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఇది ఒరిజినల్గా ఉందా లేదా కాదా అని చెప్పి ల్యాబ్ టెస్ట్ మరీ చేసి ఇస్తున్నాం. మరి ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు, దీని యొక్క శానిటీ ఏమైనా ఉందా అంటే మోసపోకండి. తర్వాత ఇది వచ్చేసి కావాలనుకున్న వారు 6 mm మాల చిన్నపిల్లలకి ఆడవాళ్ళకి సరిపోతుంది, 8 mm మాల మగవాళ్ళ అందరికీ కూడా సరిపోతుంది, 10 mm పూజారులుగా ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు, లేదా ఇంకా జపాలు చేసుకున్న వాళ్ళకి 10 mm అనేది ఉపయోగపడుతుంది మాల ద్వారా. అదేవిధంగా 6 mm బ్రాస్లెట్లోనో 8 mm బ్రాస్లెట్లోనో 10 mm బ్రాస్లెట్లోనో ఈ యొక్క మన దగ్గర అందుబాటులో ఉంటుంది విద్యార్థులందరూ వేసుకోవడానికి. మరి చాలామంది అడుగుతున్నారు, గురుగారు మేము స్త్రీలు ఋతుచక్ర సమయంలో వేసుకోవచ్చా? వేసుకోకూడదు. దీక్షలో మేము వేసుకోవచ్చు, 100% వేసుకోవచ్చు. దైవ ఆధ్యాత్మికమైనటువంటి చింతన దొరుకుతుంది. ఇది వేసుకోవడం వల్ల చాలా విశేషం. డూప్లికేట్స్ నమ్మి మోసపోకండి. ఖచ్చితంగా గురుగారితో మాట్లాడియండి అని చెప్పండి. వాళ్ళు వెంటనే చెప్తారు, ఆ డూప్లికేటర్స్ అంతా గురుగారు మీటింగ్లో ఉన్నారు, పూజలో ఉన్నారు, ఆ తమిళనాడులో ఉన్నారు, అవన్నీ అబద్ధం. ఏది నమ్మకండి. హైదరాబాద్లో భాగ్యనగరంలో మన ఆఫీస్ ఉంటుంది, వేరెక్కడా లేదు. తిరుపతి దేవాలయంలో పూజ జరుగుతుంది, వేరెక్కడా ఉండదు. జాగ్రత్త పడండి. ఇది మన పేరు మీద వచ్చిన అన్ని డూప్లికేట్ని అవాయిడ్ చేయండి. మంచి కరుంగాళి మాలను ధరించండి. ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇదే కరుంగాళి మాలలో కాపర్తో ఒక 54 పూసలతో ఈ మాలను తయారు చేస్తాం, రాగితో. ఏమండి వెండిలో ఉందా అంటున్నారు. వెండిలో చేయలేమండి, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎవరికి వాళ్ళు వెండిలో మీరే అల్లించుకోండి. కానీ వెండిలో ఎవరైనా రెడీమేడ్గా అమ్ముతారంటే అందులో అన్ని రసాయన మార్పిడి, జర్మన్ సిల్వర్ ఉంటుంది. అందుకని కాపర్లో తయారు చేస్తాం. కాపర్లో కావాల్సిన ఈ కాపర్ ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది, కాబట్టి కాపర్ ద్వారా కూడా ఉంటుంది. విజయోస్తు.